భారతీయ విద్యాభవన్ తిరుపతి వారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో సౌజన్యంతో 17వ పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు తెలియజేశారు. పుస్తకాల పట్ల ఆసక్తిని, పఠనాసక్తిని పెంపొందించే విధంగా ప్రతి సంవత్సరం భారతీయ విద్యాభవన్ వారు పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 9వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు, ఫిబ్రవరి 2, 8 మరియు 9 తేదీలలో మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తిరుపతి హరేరామ హరే కృష్ణ రోడ్డులో గల వినాయక నగర్ క్వార్టర్స్ క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ, విశిష్ట అతిథిగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి ఆచార్య ఆర్వి కుమార్, ప్రత్యేక అతిథిగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొంటారని తెలిపారు. ఈ పుస్తక ప్రదర్శనలో దాదాపుగా 70 స్టాల్స్, తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రచురణలు, భవన్స్ ప్రచురణలు, విజయవాణి ప్రింటర్స్, విశాలాంధ్ర, ఎంఎస్కో సాహితీ ప్రచురణలు, శ్రావ్య ఎడ్యుకేషనల్ ఎయిడ్స్, శ్రీ వాసవి బుక్ సెంటర్, ఎస్ఎస్ బుక్ సెంటర్, న్యూ బుక్ లింక్స్, ధ్యానలహరి, సైన్స్ ఇన్ యూనివర్స్, సన్ పబ్లికేషన్స్, ఋషిపీఠం, డ్రీమ్ ఇన్ఫో వరల్డ్, నవరత్న బుక్ వరల్డ్ అండ్ నెహిల్ పబ్లికేషన్స్, పద్మావతి బుక్ డిస్ట్రిబ్యూటర్స్, అరబిందో సొసైటీ, ఫాలునాఫా, ఆరోగ్య విజ్ఞాన ప్రచురణలు, హిమాంశు బుక్ డిపో, సైన్స్ ఇన్ వేదాస్, ఐఏఎస్ రచనలు, సాహిత్య అకాడమీ, మనుజ్యోతి, ఆర్ట్ అండ్ లెటర్స్, నిక్రమ్ పబ్లిషర్స్, శిల్పకళా భారతి, గుదియా స్టోర్స్, ఎడ్యూసాఫ్ట్ లెర్నింగ్, సుప్రీం లా హౌస్, వక్రతుండ బుక్ స్టోర్స్, నేర్క్ యూనివర్సిటీ, అలాగే శ్రీ భూసత్వ మొదలగు ప్రచురణలు ప్రదర్శనలో ఉంచబడతాయని తెలిపారు. వైజ్ఞానిక, పౌరాణిక, ఇతిహాస, మనోవైజ్ఞానిక, న్యాయ, చారిత్రక పుస్తకాలే కాకుండా మనోరంజకమైన పుస్తకాలు అనేకం ఇక్కడ లభ్యమవుతాయని తెలిపారు. పుస్తకాభిమానులు, పుస్తక ప్రియులు, పరిశోధక విద్యార్థులు, పరీక్షార్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజు తెలియజేశారు. అంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటల నుండి 7:30 గంటల వరకు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవన్స్ కేంద్ర కమిటీ సభ్యులు యుగంధర్ రాజు, అసోసియేట్ సెక్రటరీ డాక్టర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు రవిశంకర్ రెడ్డి పాల్గొన్నారు. 17వ పుస్తక ప్రదర్శనకు పత్రికా ప్రతినిధులందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం. నేను డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు, ఆనరీ డైరెక్టర్ అండ్ ట్రెజరర్ భారతీయ విద్యాభవన్. యుగంధర్ రాజు గారు ఆవిడ కేంద్ర కమిటీ సభ్యులు, ప్రొఫెసర్ దక్షిణామూర్తి గారు అసోసియేట్ సెక్రటరీ భారతీయ విద్యాభవన్, రవిశేఖర్ రెడ్డి గారు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు. భారతీయ విద్యాభవన్ ఇప్పటి వరకు 16 పుస్తక ప్రదర్శనలు జరిపి 17వ పుస్తక ప్రదర్శనను ఫిబ్రవరి 1 నుండి 9 వరకు వినాయక నగర్ గ్రౌండ్స్లో జరుపుతున్నది. మీరందరూ ఈ పుస్తక ప్రదర్శన 17 పుస్తక ప్రదర్శనలు జరపగలుగుతున్నదంటే ఈ పత్రికా ప్రతినిధులు, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, తిరుపతి పుర ప్రముఖులు, పుస్తక అభిమానులు, తిరుమల తిరుపతి దేవస్థానం వారు, అనేకమైనటువంటి విద్యా సంస్థలు, తిరుపతిలో ఉన్న విద్యా సంస్థలు అందరూ ఎంతో అభిమానంతో ప్రోత్సహిస్తున్నందువలనే ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతున్నది. భారతీయ విద్యాభవనే పుస్తక ప్రదర్శన ఎందుకు చేపట్టింది అంటే 1938లో కెఎం మున్షీ గారు భారతీయ విద్యాభవన్ని మహాత్మా గాంధీ యొక్క ఆశీస్సులతో ప్రారంభించారు. అప్పుడున్నటువంటి స్వాతంత్ర సమరయోధులందరూ కూడా దానిలో సభ్యులుగా ఉండి ఈ సంస్థని ప్రోత్సహించారు. 1951లో బుక్ యూనివర్సిటీ అనే పేరుతోటి చాలా వినూత్నమైనటువంటిది బుక్ యూనివర్సిటీ అని మున్షీ గారు బ్రెయిన్ చైల్డ్ అది ప్రారంభించి అనేకమైనటువంటి పుస్తకాలను ముద్రించారు. ముఖ్యంగా ఆర్సి ముజుందార్ హిస్టరీ 8 వాల్యూమ్స్ తోటి పరిశోధనాత్మకమైనటువంటి భారతీయ చరిత్రని
ప్రచురించారు. ఈ రోజున ముజుందార్ గారి యొక్క హిస్టరీ పుస్తకాలు యూనివర్సిటీస్లోని ఇతర రీసెర్చ్ సెంటర్స్లోని ఒక ప్రామాణిక గ్రంథాలుగా ఉన్నాయి. అలాగే 2000 పైసలకు పుస్తకాలను భారతీయ విద్యాభవన్ ప్రచురించి ఇతర భారతీయ విద్యాభవన్ భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో భారతీయ విద్యాభవన్ అనే పేరుతోటి 486 సంస్థలుంటే ఆ సంస్థలన్నిటిలోకి బుక్ యూనివర్సిటీయే ఎక్కువగా ప్రాచుర్యం పొందింది, గుర్తింపు పొందింది. భారతీయ విద్యాభవన్ తిరుపతిలో స్థాపించినప్పటి నుంచి కూడా ఒక విద్యా సంస్థను నిర్వహించడమే కాకుండా పుస్తకాలు చదివించటం, పుస్తకాలను భారతీయ విద్యాభవన్ పుస్తకాలు అందుబాటులోకి తేవటం ఇవన్నీ జరిగినాయి. భారతీయ విద్యాభవన్ నేషనల్ ఎక్సలెన్స్గా ఒక సంస్థగా గుర్తింపు పొందింది. ఇదే కాకుండా 1981లో బుక్ యూనివర్సిటీ ప్రారంభమైతే 1957 నాటికి లక్షకు దాని సేల్స్ వెళ్ళి అప్పుడు ఆనాటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కామెంట్ ఏంటంటే భారతీయ విద్యాభవన్ ఈ విధంగా ఒక హిస్టరీని సృష్టించింది ఇన్ని పుస్తకాలను అమ్మి అని చెప్పేంతే కాకుండా భారతీయ విద్యాభవన్ ఒక ఇట్ విల్ హెరాల్డ్ ఏ రెవల్యూషన్ ఇన్ బుక్ పబ్లికేషన్ అని కూడా ఆ దార్శనికుడు ఆ రోజున అన్నాడంటే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ వెళ్ళే అనేకమైనటువంటి భారతీయ సంస్కృతిని విలువలని కాపాడటానికి కాకుండా ఒక సాంకేతికమైనటువంటి విద్యను అందించడానికి కూడా ఎంతో తోడ్పడుతున్నది. మన నూతన విద్యా విధానాల్లో కూడా ఈ మధ్య వచ్చిన వాటిల్లో ట్రెడిషన్, తర్వాత కల్చర్, వాల్యూస్ అనే దాని మీద ఎక్కువగా వారు చెప్పారు. ఇప్పుడే కాకుండా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీస్ రాకముందు నుంచి కూడా అటువంటి విద్యనే ఈ ప్రజలకి విద్యార్థులకి అందిస్తూ ఎప్పుడో 1990లో విద్యా సంస్థని స్థాపించినప్పటికీ కూడా విద్యార్థులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో వారు ఈ రోజున పనిచేస్తున్నారంటే ఈ సంస్థ అనేకమైనటువంటి తల్లిదండ్రులు కలిసి మా అబ్బాయి అక్కడ ఆ దేశంలో ఉన్నాడు, ఈ దేశంలో ఉన్నాడని చెబుతూ ఉంటే అందరికీ ఆనందంగా ఉంది. భారతీయ విద్యాభవన్ మనదందరిదీని, తిరుపతిలో అందరిది కూడా భారతీయ విద్యాభవన్, ఏ ఒక్కరిది కాదు. ఇది ఒక జాతీయ సంస్థ. అటువంటి సంస్థలు నిర్వహిస్తున్నటువంటి ఈ బుక్ ఫెస్టివల్కి మీరు ఎంతో ఆదరిస్తున్నారు. అదే అనేక మంది పబ్లిషర్స్ వస్తున్నారు. 70 స్టాల్స్ని నెలకొల్పుతున్నారు. ఎంఎస్కో వారు తర్వాత మొట్టమొదటి త్యాగరాజ మండపంలో దాన్ని ప్రారంభించాం. త్యాగరాజ మండపంలో స్థాపించినప్పుడే విద్యావేత్తలు అటు చుక్కారామయ్య గారు, తర్వాత ప్రెజెంట్ పబ్లిషర్ అన్న ప్రాణేష్ గారు, ఎంఎస్కో మన విజయ్ కుమార్ గారు, వీరందరూ కూడా ఈ సంస్థని ప్రోత్సహించి ఈ బుక్ ఎగ్జిబిషన్ ప్రోత్సహించారు. పత్రికా విలేకరులు ఎందరో అదే కాకుండా ఈ సంస్థ ముందుకెళ్ళాలంటే మీ అందరి తోడ్పాటు కావాలి. కాబట్టి ఇటు కల్చర్ని అటు టెక్నాలజీని ఈ 9 రోజుల పండుగగా దాన్ని నిర్వహిస్తున్నాం. ఇటు ఈ ఇది ఇనాగరల్ ఫంక్షన్కి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యక్తి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ గారు ఇనాగరేట్ చేస్తారు. వారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కాకుండా అనేకమైనటువంటి కమిషన్లకి ఆయన నేతృత్వం వహించారు, ఇంక్లూడింగ్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అటువంటి ఒక గొప్ప వ్యక్తి చేత ఈ అవకాశం మనకి ఈ
17వ బుక్ ఫెస్టివల్కి కలిగింది. మీరందరూ వచ్చి ప్రోత్సహించి ఈ సంస్థని ఇంకా ఈ బుక్ ఫెస్టివల్ని మనం ఇంకా విస్తృత స్థాయిలో తీసుకెళ్ళటానికి తోడ్పడతారని, అటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సపోర్ట్గా అనేకమంది ఆధ్యాత్మిక సంస్థలు తిరుపతిలో ఉన్నాయి. ఆ అన్ని ఆధ్యాత్మిక సంస్థలకి కూడా భారతీయ విద్యాభవన్ ఒక వేదికగా ఉండి అందరినీ సపోర్ట్ చేస్తున్నాయి. దీనికి మీ ప్రోత్సాహం కావాలని మేము అభ్యర్థిస్తున్నాం. ఈ డేట్స్ అవే కాకుండా మనమేమో తప్పనిసరిగా ఈ డేట్స్లోనే పెట్టవలసి వచ్చింది. ఆ డేట్స్లోనే అక్కడ ఢిల్లీలో ఉన్నాయి కాబట్టి ఇది కేంబ్రిడ్జి, ఆక్స్ఫర్డ్, పింగ్విన్ ఈ పబ్లిషర్స్ కూడా రాలేకపోతున్నామని చెప్పారు. ఇంకా ముందు అంటే ఈ రోజున తిరుపతి అంటే పెద్ద ఎడ్యుకేషనల్ సెంటర్ అయింది. ఇటు అనేక యూనివర్సిటీస్ రావటమే కాకుండా ఐఐటి, ఐజర్, నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ ఇలాగా అనేక విద్యా సంస్థలు వచ్చినాయి. ఈ విద్యా సంస్థలన్నిటికీ కూడా ఈ పుస్తక పఠనం చేయించడానికి ఈ తిరుపతి బుక్ ఫెస్టివల్, భారతీయ విద్యాభవన్, తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క సౌజన్యంతో నిర్వహిస్తున్నటువంటి ఈ బుక్ ఫెస్టివల్ ఈ అందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుందని, ఈ జ్ఞాన సంపద అంతా కూడా ఈ బుక్ ఫెస్టివల్లో లభ్యమవుతుందని మేము ఆశిస్తున్నాం. మీ తోడ్పాటు అంతా కావాలి. మాకు 2 సాటర్డేస్ 2 సండేస్ రావాలి. తర్వాత ఫిబ్రవరి, మార్చి ముందుకెళ్ళామంటే పిల్లల ఎగ్జామినేషన్స్ వస్తాయి. ఈ సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ డేట్స్ని మనం కూడా విజయవాడ అది అయిన తర్వాత మనం చేయటం, హైదరాబాద్ అయిన తర్వాత విజయవాడ చేయటం ఇలా జరుగుతున్నది కాబట్టి మనం దాన్ని మార్పు తీసుకురావాలంటే ఈ తిరుపతి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఎదగాలి. ఎదగాలంటే మనందరం కూడా దానికి తోడ్పాటు టీటీడీకి చేయాలి. టీటీడీ చాలా పెద్ద సంస్థ. ఆ సంస్థకి మన తోడ్పాటు అందించినప్పుడే మనం కొంత మేరకైనా తిరుపతిని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా జరుపుతాం. అందుచేతే భారతీయ విద్యాభవన్ అటు అరవిందో సొసైటీ తోటి, రామకృష్ణ మిషన్ తోటి అండ్ ఇస్కాన్ తోటి, యోగదా సత్సంగ్ సొసైటీ తోటి, మాస్టర్ సివివి తోటి ఈ అన్నిటితోటి కూడా సంబంధాలు ఉండి నేను కూడా వాటిలో అడ్వైజరీ కమిటీలో సభ్యుడిగా ఉన్నాను. అవన్నీ కూడా భారతీయ విద్యాభవన్కి వస్తున్నాయి. అందరితోటి కలిసే మన ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. మనందరం కలిసి తిరుపతిని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందించాలంటే ఈ బుక్ ఫెస్టివల్ని అందరూ ఆదరించవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉందని నేను భావిస్తున్నాను.